వ్యవసాయ నష్టాలకు ఎన్నెన్నో కారణాలు. పెరిగిన సాగు ఖర్చుల నుంచి గిట్టుబాటు కాని ధరల వరకు అనేక సమస్యలు. అందువల్లే ఏ పంట వేసినా కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాని దుస్థితి. ప్రకృతి గాయాలకు తోడు విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు భూసారాన్ని తగ్గించడమే కాకుండా చేటు తెస్తున్నాయి. అటువంటి సాగు కష్ట నష్టాలే పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు అనుభవ పాఠాలు నేర్పాయి. రసాయన ఎరువులకు పరిష్కారంగా సేంద్రియం దిశగా అడుగులు వేసేలా చేశాయి. గో ఆధారిత జీవామృతంతో పామ్ ఆయిల్, కోకో, వరి పంటలు చక్కగా పండుతున్నాయి. ఒకరితో మొదలైన సేంద్రియ సాగు నేడు గ్రామం అంతటికీ విస్తరించి ఆదర్శంగా నిలుస్తోంది మక్కినవారిగూడెం. రసాయన ఎరువులు, పురుగు మందులతో నేల సహజత్వాన్ని కోల్పోవడమే తప్ప దిగుబడులు పెరగవని రైతులు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని ఫలసాయం పెంచుకోవాలంటే సంప్రదాయ సాగు విధానాల్ని పాటించక తప్పదని అవగాహనకు వస్తున్నారు. ఇందుకు పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలంలోని మక్కినవారిగూడెం గ్రామ రైతులే నిదర్శనం. అడ్డు అదుపు లేని ఎరువుల వినియోగంతో భూములు నిస్సారమై సాగంటేనే విసిగివేసారిపోయిన ఇక్కడి కర్షకులు సేంద్రియం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆవు మూత్రం, పేడతో జీవామృతం తయారు చేసుకుని పంటల్ని సాగు చేస్తున్నారు. సేంద్రియ సాగు కోసం 10 మందితో ఏర్పాటైన సంఘం నేడు 50 మందికి చేరింది. పామాయిల్, కోకో, మల్బరీ, వరి పంటలకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించి నాణ్యమైన దిగుబడుల్ని సాధిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి మెన్నూరు లేకుండా కంప్లీట్ జీవామృతం మీదే 50 ఎకరాలు కూడా జీవామృతం మీదే నడుపుతున్నాను. ఈల్డింగ్ వచ్చేసి 10 టన్నులకి తగ్గకుండానే ఉంటుంది. మెన్నూరు లేకుండా కంప్లీట్ జీవామృతం మీద మా ఊళ్ళో వచ్చి ఇంచుమించు ఒక 25 మంది ఉంటారు. ఈ 25 మంది కూడా ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఒకరి దగ్గర నుంచి ఒకళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటూ దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నా. మాకు వచ్చేసి 10 ఆవులు ఉన్నాయి. 10 రోజులకి 20 లీటర్లు వస్తుంది. అంటే రోజుకి ఆవుకి వచ్చి 200 లీటర్లు, 10 ఆవులకి 2000 లీటర్లు రోజుకి. 10 రోజులకి 20,000 వస్తుంది. 20,000కి ఒక 50 కేజీల బెల్లం, 50 కేజీల పిండి, ఏదో ఒక పిండి వాడి 48 గంటలు దాన్ని కలిపిన తర్వాత అప్పుడు 2వ రోజు దాన్ని చెట్లకు వాడుతున్నాం. నెలకు వచ్చేసి పామాయిల తోటలో చెట్టుకు వచ్చి 10-12 లీటర్లు పోస్తున్నాం. జీవామృతం తయారు చేయడానికి రైతులు గోవుల్ని పెంచుతున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులు, తొట్టెల్లో రోజూ వచ్చే ఆవు మూత్రం, పేడను బెల్లం, పిండితో కలిపి ద్రావణంగా చేస్తున్నారు. తొలుత పామాయిల్ చెట్లకు నెలకు నిర్దిష్ట మోతాదులో జీవామృతాన్ని అందించిన రైతులు నెమ్మదిగా కోకో పంట కూడా వినియోగించడం మొదలుపెట్టారు. సేంద్రియ సాగు వల్ల ఫలసాయం ఏమాత్రం తగ్గలేదని రైతులు చెప్తున్నారు. జీవామృతం పద్ధతిలో ఖర్చులు గణనీయంగా తగ్గి గెలల నాణ్యత పెరిగిందంటున్నారు. ప్రస్తుతం తెగుళ్ల బెడద అన్నది కనిపించకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మక్కినవారిగూడెంలో ఎక్కువ దగ్గర 40 నుంచి 50 మంది జీవామృతం చేస్తున్నారు. అంటే ఒక పామాయిల్ చెట్టుకి 4 కేజీలు యూరియా వేస్తున్నారు సంవత్సరానికి. ఒక 3 కేజీలు నుంచి 4 కేజీలు సూపరు, 6 నుంచి 8 కేజీలు ఎం పొటాష్ వాడుతున్నారు. ఇప్పుడు దాని రేషియో లెక్కైతే ఇప్పుడు ఇది జీవామృతం చాలా తక్కువ రేట్ అవుతుంది. ఇంత మెన్నూరు వాడటంలో పైన ఏమవుతుందంటే పైన నెలిపురు కూడా బట్టి బాగా తింటుంది. తర్వాత మూలు కూడా కమ్మలు సగం గజం తర్వాత వంగిపోయి కిందకి పడిపోతున్నాయి కెమికల్ మెన్నూరు వల్ల. ఈ జీవామృతం వల్ల ఏమవుతుందంటే ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, కానీ ఈ తెగులు రావడానికి ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. నేను గత 3 సంవత్సరాల నుంచి జీవామృతం వాడుతున్నాను. అసలు ఏమి మందు అంటూ అసలు ఏమి వేయట్లేదు. అసలు నీరు దిగుబడి బాగా 12-13 దాకా వచ్చింది. ఇప్పుడు కూడా యావరేజ్ 10 టన్నులు వస్తుంది మాది. ఈ జీవామృతం మేము పోయటం వల్ల గెలలు కూడా బాగా వెయిట్ అవుతున్నాయి, బాగా బరువు ఉంటున్నాయి. బాగా పోయటం వల్ల చెట్లకి తెగుళ్ళు, కుళ్ళు తెగుళ్ళు అలాంటివి ఏం అసలు చెట్ల మీద ఏం ఆశించట్లేదు. మక్కినవారిగూడెంలో 500 మంది రైతులు 3000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటల్ని సాగు చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక వైరస్ ఆశించి చెట్లను నాశనం చేయడం వల్ల రైతులు నష్టపోయేవారు. చీడపీడలతో సతమతమైన రైతులకు ఇప్పుడు చక్కని పరిష్కారం దొరికినట్లయింది. పామాయిల్ తోటల్లో ఎన్ని పురుగు మందులు వాడినా తగ్గని తెగుళ్ల సమస్య జీవామృతం ద్వారా తగ్గిందని రైతులు వివరిస్తున్నారు. ఎన్ఆర్సీ శాస్త్రవేత్తలు సంబంధిత అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం కాని సమస్య అదుపులోకి రావడం పట్ల ఆనందపడుతున్నారు. ఈ ఆయిల్ ఫామ్ ని 2008లో నవభారత్ వాళ్ళు మొక్కలు ఇస్తే ఈ ప్లాంటేషన్ 25 ఎకరాలు వేసిన కాడ నుంచి 2009 నుంచి డిసీజ్ ని కంట్రోల్ చేయడానికి ఎన్ఆర్సీ చుట్టూ ఒక 20-30 సార్లు తిరిగితే ఒక 7-8 సార్లు చెప్పిన మందులన్నీ ఇచ్చాను, కానీ ఏమీ రికవర్ అవ్వలేదు. అసలు ఈ మొక్క వలన మొక్క ఫాల్ట
లేకపోతే ఇత్తనం ఫాల్టా లేకపోతే నా సాయిల్ ఫాల్టా మీరు డిసైడ్ చేసి చెప్పమన్నా. వాళ్ళు 3 సంవత్సరాల్లో కూడా నాకు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. దాని మీద నేను సొంతంగా మించి ఒక 20 చోట్ల ఈ జీవామృతాన్ని చూసి ఇచ్చి జీవామృతం స్టార్ట్ చేశాను. ఆ జీవామృతం పోసిన తర్వాత నాకు మొక్కలు కొంచెం రేణింపుగా కనపడ్డాయి. ఆ డిసీజ్ మాత్రం కంట్రోల్ చేయగలిగా ఈ జీవామృతం. సేంద్రియ సాగులో తొలి ఏడాదే కాస్త ఎక్కువ పెట్టుబడి అవసరం ఉంటుందని ఇక్కడి రైతులు చెప్తున్నారు. జీవామృతంతో ఆయిల్ పామ్ తోటల్లో మంచి దిగుబడులు సాధిస్తున్నందువల్ల తోటి రైతులు కూడా ఆసక్తి కనబర్చుతున్నారని వివరిస్తున్నారు. తమ కృషికి ప్రభుత్వ ప్రోత్సాహం తోడైతే మంచి ఫలితాలు సాధిస్తామంటున్నారు. ఇందుకోసం గిరి ఆవుల కొనుగోలు, షెడ్ల నిర్మాణానికి రాయితీలు అందించాలని కోరుతున్నారు. ఆవులలో ఒక గిరి అని ఒక జాతి ఉందండి. ఆ గిరి జాతికి తెచ్చుకోగలిగితే మీకు గేదెతో సమానంగా 6 లీటర్లు 7 లీటర్లు 2 పూట్ల ఒక పూట 6 లీటర్లు ఇస్తుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు గేదె పాలతో సమానంగా పడుతుంది. గోమూత్రం వాడటమే కాకుండా ఎరువులు ఖర్చు తగ్గడమే కాకుండా పాల మీద కూడా మీకు మంచి ఆదాయం వచ్చి దానికి మంచి రైతుకి గిట్టుబాటు అవుద్ది. ఆ రకంగా గవర్నమెంట్ కూడా ప్రతి 10 ఎకరాలకి ఒక 2 ఆవులు ఒక షెడ్, 2 ఆవులు ఒక షెడ్ ఇచ్చి ఒక 60,000 కానీ 70,000 కానీ సబ్సిడీ యూనిట్ కాస్ట్ పెట్టి ఒక 50% సబ్సిడీ ఇస్తే 30,000 రైతు ఈజీగా ఉంటుందని. ఈ కెమికల్ ఫెర్టిలైజర్ వాడక్కలేదు, బోల్ ఖర్చు తగ్గుతుంది. సుమారుగా పామాయిల్కి ఫస్ట్ ఇయరే మీ పెట్టిన సొమ్ము వచ్చేస్తుందండి. 2.5 సంవత్సరం అవుతుంది. దాని రిజల్ట్ ఏంటన్నది ఇప్పుడు బాగా తెలుస్తుంది మాకు. ఆ ఈల్డింగ్ కూడా మాకు రసాయనిక వేసిన దానికన్నా కూడా మంచిగా కనబడుతున్నాయి. అలాగే చేరుబడులు కూడా బాగా తగ్గినాయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ బాణిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా మాకు కొంచెం సపోర్ట్ గా చేసుకుని మిగిలిన రైతులను కూడా ఇలా కలుపుకుని దానికి కావలసినటువంటి కార్యక్రమాలకి ప్రోత్సాహంగా ఏదైనా గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్, రబీలు కలిపి సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి, మరో 10 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయి. వీటికి ఏడాదికి రమారమి 5,000 కోట్ల వరకు రసాయన ఎరువులు వినియోగిస్తుంటారు. వీరంతా సేంద్రియం వైపు మళ్లితే 1,000 కోట్ల వ్యయం తగ్గడమే కాకుండా భూమి సహజత్వాన్ని సంతరించుకుంటుంది. ఇతర ప్రాంతాల రైతులు కూడా మక్కిన వారి గూడాన్ని ఆదర్శంగా తీసుకుంటే సాగు కష్టాలకు పరిష్కారం దొరికినట్లే.